హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి బాక్స్ అని చెప్పి అనుకుంటున్నారా? ఏం కాదండి, ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళైతే కాశీ వెళ్ళారు. కాశీ నుంచి తీసుకొచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇంక ఈవినింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి తెచ్చారు, ఎవరెవరికి తెచ్చారు, ఏంటి అన్నది ఓపెన్ చేసి చూస్తున్నాము. ఇంకా మాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎంతెంత రేట్లు పడ్డాయి, ఏమేమి థింగ్స్ తీసుకొచ్చారు అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్ అండి, క్లాత్ వేర్ చూపిస్తాను. సారీస్, డ్రెస్సెస్, అలాగే కొన్ని ముఖ్యమైన థింగ్స్ అనమాట. కాశీలో ఏ అయితే వస్తువులు దొరుకుతాయో, కాశీ వెళ్ళిన వాళ్ళు ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సినవి ఏంటన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ సారీ వచ్చేసరికి మా అమ్మకని తీసుకుందంటండి, లైట్ కలరు టిష్యూ సారీ అనమాట, టిష్యూ క్లాత్. సారీ అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు. ఈ సారీ వచ్చేసరికి ఎంత ఉంటుందో గెస్ చేయండి, నేనే చెప్పేస్తాను. 800 అంట, కాశీలో 800 అనమాట ఈ సారీ. మనకి ఇక్కడ ఎంత ఉంటుందన్నది ఏమో మరి నాకు అంత ఐడియా లేదు. ఇంక ఇది వచ్చేసరికి నాకని తీసుకొచ్చారు. ఇదైతే పట్టు శారీ అండి, బెనారస్ పట్టు టైప్ ఉందన్నమాట. ఈ శారీ వచ్చేసరికి 1000 రూపాయలు పడింది. చాలా బాగుంది శారీ, నాకు కూడా బాగా నచ్చింది. నాకు పట్టు శారీ ఎందుకంటే నాకు ఎక్కువ పూజలు ఎక్కువ చేస్తాను కదా, అలాగే మాకు కూడా వ్రతాలు ఎక్కువగా ఉంటాయి, ఇంక అప్పుడు కట్టుకుంటాక బాగుంటుందని చెప్పి నాకైతే పట్టులో తీసిందనమాట. ఇంక ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ మోడల్ అనమాట అండి, ఫ్యాన్సీ మోడల్ శారీ అనమాట. ఇది వచ్చి తేవడానికి ఒక 5 చీరల దాకా తీసుకొచ్చారు, కానీ 5 చీరలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ టైప్ తీసుకొచ్చారు. క్లాత్ వేరు, మోడల్స్ వేరు అనమాట. నెక్స్ట్ ఇది ఫ్యాన్సీ మోడల్ అండి, క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది. ఇది కూడా 1000 రూపాయలే శారీ, కాకపోతే అది బాగా డార్క్ కలర్ వల్ల అది ఇది పక్కన పెడితే ఇది కనిపించకపోయినట్టు ఉంది, కానీ చాలా మెత్తగా ఉంది. మొత్తం కట్టుకుంటే అనమాట బాడీకి అలా అంటుకుపోయినట్టు ఉంటుంది అనమాట. చాలా అదే ఫంక్షన్స్ అప్పుడు, బర్త్డే పార్టీస్ అప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది. సేమ్ ఇందులోనే ఇంకొక టైప్ కూడా తీసుకొచ్చింది. ఇదేమో వచ్చేసరికి ఈ గ్రీన్ కదా, నీలకంఠం రంగు కదా, ఇంకోటి వచ్చేసరికి లైట్ గ్రీన్ అనమాట. ఇంకోండి మూడు క్లాత్లో తీసుకొచ్చింది అనమాట. ఇంక ఇది సేమ్ కలర్, సేమ్ మోడల్, కాకపోతే క్లాత్ వేరు. ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు, మోడల్ అంతా సేమ్. యాక్చువల్లీ ఇది ఒకటి అక్కకి ఒకటి నాకు అని చెప్పి తీసుకుందంట. మళ్ళీ తర్వాత పట్టు సారీ ఒకటి తీసుకొచ్చింది, రెండులో నీకు నచ్చింది తీసుకో అంది. కానీ నాకు కోసం తీసుకుంది పట్టు సారీయే కదా, అలాగే నాకు కూడా బాగా నచ్చిందని చెప్పి ఇంకా రెడ్ కలర్ సారీ నేను తీసుకున్నాను. ఇంకా గ్రీన్ అలా ఉంచేసాను అనమాట. ఇది వచ్చేసరికి ఇంకొక మోడల్ అనమాట అండి, ఇది ఒక వేరే క్లాత్. ఇది కూడా ఫ్యాన్సీ మోడలే, మొత్తం అంతా కూడా ఫుల్ బుట్ట వచ్చేసింది. బుట్ట మోడల్ అనమాట. మొత్తం అంతా కూడా చాలా జిగేలు అంటున్నాయి అనమాట. అక్కడ ఉన్న సారీస్ అన్నీ కూడా అంటండి బిగ్ బార్డర్స్ అంట, హెవీ వర్క్స్ అంట. అందులో ఆల్రెడీ అక్కే సెలెక్ట్ చేసింది అనమాట ఈ సారీస్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చూపిస్తే ఈ శారీస్ సెలెక్ట్ చేసింది. అన్నింటిలో లైట్ వెయిట్ శారీస్ అనమాట. తర్వాత డ్రెస్ చూపించాను కదా ఇప్పుడు, ఆ డ్రెస్ వచ్చేసరికి మా అక్కని తీసుకుంది. ఈ డ్రెస్ ఏమో నాకనమాట. డ్రెస్సెస్ అన్నీ కూడా టాప్స్ అనమాట, టాప్స్ తీసుకొచ్చారు. ఈ టాప్ వచ్చేసరికి 200 పడింది. నాకైతే టాప్స్ అయితే చాలా రేట్ బెటర్ అనిపించింది. మనకి ఈజీగా 500 ఉంటుందండి, 500 పైనే ఉంటుంది మన సైడ్ అయితే. ఈ టాప్స్ క్లాత్ కూడా చాలా బాగుంది. అక్క కిందకి చూపించాను కదా, అదేమో సిల్క్ అనమాట. ఇప్పుడు నేను చూపించింది కాటన్. ఇంక ఇవి వచ్చేసరికి మా హనీకి, అక్క వాళ్ళ పాప హనీకి కూడా డ్రెస్సెస్ టాప్స్ తీసుకొచ్చింది. అక్క వాళ్ళ పాపకి 4 టాప్స్ తీసుకొచ్చింది అనమాట, అది కట్టుకోవడానికి ఉంటుందని చెప్పి. ఇది ఎక్సెల్ అనమాట. ఎక్సెల్ సైజెస్ మటుకి చాలా బాగున్నాయండి. ఇందాక మీకు మాకని తీసుకొచ్చి ఏమో XXL తీసుకొచ్చింది, ఇప్పుడు చూపించిందేమో హనీకి ఎక్సెల్ అనమాట. ఇదేమో ఎల్. సైజులు కూడా బాగా అనిపించింది అనమాట అండి. ఇది కూడా హనీకే చాలా బెటర్ నాకు చీరల మీద డ్రెస్సెస్ రేట్లు బాగా అనిపించింది. మనకి కాశీ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చీరలు తీసుకొస్తారనమాట అండి, ఎందుకంటే అక్కడ చీరలు తక్కువ రేటు. అలాగే మనకి చీరకు సంబంధించి ఒక పెద్ద ఏరియానే ఉంటుంది, బెనారస్ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది. పెద్ద పెద్ద మిషన్ల మీద శారీస్ తయారవుతాయి అనమాట, పెద్ద పెద్ద మొగ్గాలు ఉంటాయి, మన ముందే నేసిస్తారు. ఎందుకంటే ఎక్కువ రేట్లో కూడా మనం తీసుకోవాలన్నా కూడా మనం తీసుకోవచ్చు, మన ఇష్టం అది. కానీ చాలా బాగున్నాయండి శారీస్ కూడా, చాలా బాగుంటాయి. కాకపోతే హెవీగా ఉంటాయి అనమాట, పెళ్లి కూతురికి అలాంటి వాటికి బాగుంటాయి. ఇంక ఇప్పుడు నేను చూపించిన టాప్, అలాగే ఈ టాప్ కూడా మా హనీకే. మొత్తం అన్నీ కూడా హనీకి సంబంధించి కాటన్ టాప్స్ అనమాట ఇవన్నీ. ఇది హనీకే. మొత్తం ఇదేమో కాలర్ నెక్ వచ్చింది. మొత్తం ఇప్పుడు మీకు చూపించిన టాప్స్ అన్నీ కూడా సైజ్ బట్టి ఏం కాదండి, ప్రతి టాప్ కూడా 200 అనమాట. నాకైతే బాగా అనిపించింది. నాకు అమ్మ ఫోన్లో ముందు చెప్పలేదు, లేకపోతే కనుక ఇంకా ఎక్స్ట్రా తెప్పించుకునేదాన్ని. డ్రెస్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చినవి. ఇంకా థింగ్స్ ఏం తీసుకొచ్చిందన్న చూద్దాము. ఇవి వచ్చేసరికి అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ కాయలను మనం కస్తూరి కాయలు అంటారంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. నేను ఏదన్నా ఇది ఎక్కడి నుంచి వస్తాయా అని చెప్పి అనుకున్నాను, కానీ ఇది చెట్టు
చెట్టుకి కాస్తాయంటండి. నిజంగా చెట్టుకి కాసినట్టు లేదనమాట. ఏం అది ఎలాగంటే నిజమైన హెయిర్‌లా ఉంది చూడడానికి. ఇలా మొత్తం ఏదోని మనకి సమ్ హెయిర్ పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. కానీ ఇది ఒక చెట్టుకి కాసే కాయలు, వీటిని కస్తూరి కాయలంటారు. మంచి స్మెల్ వస్తుంది. లక్ష్మీ కటాక్షం కోసం పెట్టుకుంటారంట. ఇవి వచ్చేసరికి కాశీ తాళ్ళండి. ఇదివరకు కాశీ తాళ్ళంటే బ్లాక్‌గా ఉండేయి. కానీ ఇప్పుడు ఈ కలర్‌లో వస్తున్నాయన్నమాట కాశీ తాళ్ళు. ఇంక ఇవి రుద్రాక్ష మాలలు. ఇవి కూడా ముగ్గురికి తీసుకొచ్చింది. అక్కకొకటి, నాకొకటి, తమ్ముడికొకటి. ఈ రుద్రాక్ష మాలలు ఏంటంటే మనం ఉత్తప్పుడు ఏసుకోవడానికి కాదండి, పూజప్పుడు ఏసుకోవాలనమాట. అంటే మనం ఏదన్నా పూజ చేసుకున్నప్పుడు, అంటే కార్తీక మాసం చేసుకున్నప్పుడు, అలాగే నవరాత్రులు చేసుకున్నప్పుడు, ఏదన్నా మనం పర్టిక్యులర్‌గా శుక్రవారాలు చేస్తున్నా, సోమవారాలు చేస్తున్నా ఈ మాల ధరించి పూజ చేసేసుకొని, పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మాల తీసేసుకోవచ్చు మనము. అదే గనక మనం మెడలోనే రుద్రాక్షలు ఉంచుకోవాలంటే దానికి కొన్ని నియమాలుంటాయనమాట. ఈ మాలలేంటంటే మనం జపమాలల కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం పూజ చేసుకున్నట్టు మెడలో ధరించుకొని పూజ అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు. తర్వాత ఇది అన్నపూర్ణాదేవి ఫోటోస్ అనమాట అండి. ఈ అన్నపూర్ణాదేవి ఫోటోస్ మనకి కాశీలో తప్ప ఇంకెక్కడా దొరకవండి. కాశీలోనే ఈ టైప్ ఆఫ్ ఫోటోస్ దొరుకుతాయి. ఆ అమ్మవారు, అయ్యవారు ఫోటోస్ నేను ప్రత్యేకంగా అమ్మని అడిగి మరీ తెప్పించుకున్నాను ఈ ఫోటోస్ అయితేను. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ఫోటోస్ మనం వంటగదిలో పెట్టుకోవడానికి బాగుంటుందండి. వంటగదిలోనే పెట్టుకోవాలి అన్నపూర్ణాదేవి ఫోటో అయితే మంచిదనమాట. అందుకే ఆ టైపు నేను తెప్పించుకున్నాను. ఇంకా పసుపు, కుంకుమ అనమాట అండి. పసుపు, కుంకుమ మన మీద అక్కడ బాగుంటాయండి. ఫుల్ డార్క్ కలర్ ఉంటుంది. అలాగే కొంచెం పెట్టుకుంటే చాలు మనకి ఒక 2-3 డేస్ దాకా కుంకుమ పోదు. అలాగే చక్కగానే దేవుళ్ళ ఫోటోస్‌కి పెట్టడానికి కూడా అందంగా ఉంటుంది. కుంకుమ, గంధము కూడా తెప్పించాను. ఇంక ఇవి చిన్ని చిన్ని బ్రాస్లెట్స్ అనమాట. రుద్రాక్షలతోని. ఇదేంటంటే మనం ప్రసాదాలు పంచిపెట్టినప్పుడు రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వటానికి బాగుంటుంది. పిల్లలు పెట్టుకుంటారు చేతికి అని చెప్పి ఇవైతే కొంచెం ఎక్కువే తీసుకొచ్చింది. ప్రసాదాలతో పాటు పంచిపెడదామని చెప్పి. ఇది ఏంటంటే రియల్ రుద్రాక్షలు కాదండి. మామూలుగా పిల్లలు పెట్టుకోవడానికి ఫ్యాన్సీ మోడల్ అనమాట. చేతికి అందంగా రుద్రాక్ష మోడలు. అలాగే వాటికి కాంబినేషన్ దండలనమాట మెడలో వేసుకోవడానికి. ఇవి కూడా రియల్ రుద్రాక్షలు కాదు కాబట్టి పిల్లల మెడలో చక్కగా వేసి ఉంచొచ్చు. పూస కూడా చాలా అందంగా ఉంది. పిల్లల మెడలో అలా వేసుకొని ఉంచుకోవచ్చు. ఈ 2 కూడా ఉంచేసుకోవచ్చు వాళ్ళ చేతికి. పిల్లలకైతే చాలా బాగా సెట్ అవుతాయి అనిపించింది. తర్వాత వచ్చేసరికి ఇవి కాశీ గంగ అండి. ఇదేంటంటే ఒక బిందెలాగా లోన గంగ ఉంటుంది. కాశీ గంగ ఉంటుంది. పైన అయితే సీల్ చేసేస్తారు. ఇంకా వాటర్ రాదు. లోన మట్టుకు మనం ఊపితే అది వాటర్ కదులుతూ ఉంటుంది. అది మనం దేవుడి గదిలో పెట్టుకోవాలన్నమాట. అది గాని ఒక్కసారి గాని కింద పడిందంటే ఇంకా పైన అది ఊడొచ్చేస్తది. వాటర్ అంతా కింద ఒలిగిపోతాయి. ఆల్రెడీ మా మావయ్య ఒకసారి కాశీ నుంచి తీసుకొచ్చారు ఇది. అదేమైందంటే ఒకసారి నాకు తెలియక కింద పడి ఒకసారి అది ఊడొచ్చేస్తదనమాట. పగిలిపోయి వాటర్ అంతా కిందకి పడిపోయినవి వాటర్ అంతాని. ఇది మట్టుకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాశీగంగ మనం అది జాగ్రత్తగా పెట్టుకుంటే ఎన్నాళ్ళన్నా సరే మన ఇంట్లో అలాగే ఉంటుంది దేవుడి గదిలోని. ఇంక ఇది వచ్చేసరికి అన్నపూర్ణాదేవి విగ్రహం అండి. విగ్రహం అనమాట ఇది. ఈ అన్నపూర్ణాదేవి విగ్రహం ఒక ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్‌లోనైతే అమ్మవారు పెట్టుకోవాలి ప్లేట్‌లో. ఆ ప్లేట్ ఎందుకు ఇస్తారంటే ఆ ప్లేట్‌లో బియ్యం వేసుకోవాలన్నమాట మనము. కాశీ నుంచి ఎవరొచ్చినా సరే లేకపోతే రిలేటివ్స్ మన చుట్టాలు ఎవరు కాశీ వెళ్ళినా సరే వాళ్ళ ఇంట్లో ఇది ఖచ్చితంగా ఉంటుందన్నమాట అండి. మన చుట్టుపక్కల ఎక్కడ దొరకదు. కాశీలోనే దొరుకుతది. కాబట్టి మీ రిలేటివ్స్ ఎవరైనా కాశీ వెళ్తున్నా ఒకవేళ మీరే వెళ్దామని చెప్పి అనుకున్నా ఇవి మట్టుకు మర్చిపోకుండా తెచ్చుకోవడానికైతే ట్రై చేయండి. ఇది అన్నపూర్ణాదేవిని మనం బియ్యం వేసి అందులో పెట్టుకోవాలి. దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. లేదా వంటగదిలో పెట్టుకోవచ్చు. వంటగదిలో చిన్న టేబుల్ పెట్టుకొని వంటగదిలో అయితే పెట్టుకోవాలి. నేనైతే వంటగదిలోనే పెట్టుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో ఒక అన్నపూర్ణాదేవి ఉందనమాట చిన్నది. మా మావయ్య వెళ్ళారన్నాను కదా అప్పుడు తీసుకొచ్చారు. ఇంక ఇదైతే నేను వంటగదిలో పెట్టుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇందులోనే మళ్ళీ 3 మోడల్స్ ఉన్నాయండి. 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి బిగ్ సైజు, తర్వాత మీడియం సైజు, తర్వాత ఇంకా చిన్న సైజు ఉంది. ఆ అమ్మవారు ఫేసెస్ కూడా మారుతాయన్నమాట. కిరీటాలు మారుతూ ఇస్తున్నాయి. బాగా స్ట్రాంగ్‌గా హెవీగా ఉన్నాయండి. 100 రూపీస్ పడిందంట విగ్రహం కూడా. మంచిగా క్వాలిటీగా బాగుంది. ఇది వచ్చేసరికి ప్లేట్ మోడల్ మాట. అమ్మవారు అలాగే ఉన్నారు కానీ ప్లేట్ మోడల్స్ మారినవి. మనకి అలాగా రకరకాల మోడల్స్ అనమాట. 3 మోడల్స్‌లో అయితే ఈ అమ్మవార్లు ఉన్నారు. తర్వాత ఇవి కాయిన్స్ అండి. ఇవి కూడా అంతే అసలు ఎక్కడా దొరకవు. కాశీలోనే దొరుకుతాయి. అన్నపూర్ణాదేవి కాయిన్స్ అంటారు వీటిని. ఇదేంటంటే మన బియ్యం గల్లా పెట్టి ఉంటుంది కదా దేవుడి గదిలో కాదు, బియ్యం గల్లా పెట్టి ఉంటుంది కదా, బియ్యం దాంట్లో కానీ లేకపోతే గల్లా పెట్టిలో కానీ పెట్టుకోవాలి. బియ్యం దాంట్లో వేసుకుంటూ మంచిదనమాట. బియ్యం వేసుకునే డబ్బా ఉంటుంది. డబ్బాలో అయితే పెట్టుకోవటమే. మనకి డేట్స్ వస్తే మరి పీరియడ్స్ వచ్చినప్పుడు గట్రా అది ముట్టుకుంటాం కదా అనుకుంటాం కదా, అలాంటిది ఏమి ఉండదు. మనం దాంట్లో వేసేసుకోవచ్చు. తర్వాత ఇవి వచ్చేసరికి ప్రసాదాలండి. మనకి అన్నపూర్ణ మనకి ఏంటంటే ఇది
కాశీ నుంచి స్పెషల్‌గా ప్రసాదాలు ఏమీ ఉండవు. అన్నవరం సత్యనారాయణ స్వామికి, అలాగే అయ్యప్ప స్వామికి స్పెషల్ ప్రసాదాలు ఉంటాయి గదా! అలా ఏం గాకుండా కాశీలో మనకి పాలకోవా అమ్ముతారు. ఆ పాలకోవానే తీసుకొని అది కాశీ ప్రసాదం కింద పంచిపెట్టుకోవాలి. నెక్స్ట్ బూందీ ఉంటుంది. అలాగే మనకి పంచదార పొడితో చేస్తారు కదా! చిన్ని చిప్స్ టైప్ ఉంటుంది గదా! ఇవే కాశీ ప్రసాదాలంటే. ఇంకా అమ్మ వాళ్ళు అయోధ్య కూడా ఎళ్లారనమాట. అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం అయితే ఇది. స్పెషల్‌గా ఏమీ పంచిపెట్టడానికి ఒక స్పెషల్ ప్రసాదం ఉండవండి. మామూలుగా అక్కడ అమ్మే పాలకోవా ఇవే తెచ్చుకొని మనం కాశీ ప్రసాదం కింద పంచిపెట్టుకోవాలి. మొత్తం మీద ఇవన్నమాట తెచ్చిన షాపింగ్ అంతా. ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే మరి ఉంటాను. బాయ్ బాయ్.